దయాలుత్వం, దయ కలగాలి. అందరం ప్రార్థనకు వస్తున్నాం, అందరం దేవుని మందిరానికి వస్తున్నాం, అందరం వాక్యం వింటున్నాం. దేవునికి మన మీద దయ ఎలా కలిగింది? మనమేమన్నా భంగపోయామా దేవుణ్ణి? మనమేమైనా దేవా దేవా అని నా పాపము అంటూ మనం అంటే దేవుడు శిలువ త్యాగం చేయకముందే మనము కోరుకున్నామా, అడిగామా? లేదు. మనం ఇష్టం వచ్చినట్టుగా వదిలేసి పాపం చేస్తూ, అక్రమం చేస్తూ, అన్యాయం చేస్తూ బ్రతుకుతూనే ఉన్నాం. కానీ అలాంటి పరిస్థితిలో ఉన్న మనల్ని చూసి దయ కలిగింది దేవునికి. అరే, ఈ బిడ్డలను నేను కదా సృష్టించాను, అయితే నా మాట వినకుండా చెడిపోతున్నారు కాబట్టి అని పాప పరిహారార్థ బలులు, ఎన్నో బలులను తీసుకొచ్చాడు. మనం చేసిన పాపం కొరకు నోరు లేని మూగ జీవులను ఎన్నింటినో పాప పరిహారార్థ బలిగా అర్పించడం జరిగింది. అయినప్పటికీ మనం తప్పు చేస్తూనే ఉంటే, అయినా కూడా దేవుడు దయ చూపించి, మన పట్ల జాలిని చూపించి, దయ కలిగి దేవుడు తానే శరీరధారి అయి భూమికి పైకి దిగి వచ్చి, మామూలుగా ధర్మశాస్త్ర ప్రకారంగా వ్యభిచారం చేస్తే, దొంగతనం చేస్తే, అబద్ధం చెప్తే రాళ్లతో కొట్టి చంపేస్తారు. ప్రభు సన్నిధి విశ్రాంతి దినమందు దేవుని సన్నిధికి రాకపోతే రాళ్లతో కొట్టి చంపేస్తారు. కానీ ప్రభువు దేవుడు అయినప్పటికీ కూడా దేవుని సువార్తను ప్రకటిస్తూ ఎందుకొరకు నేను వచ్చానని చెప్పి మనకు ఎన్నో విధాలుగా ఉపమానాల ద్వారా, వాక్యం ద్వారా చెబుతూ ప్రభువు సిలువలో త్యాగమయ్యాడు. ఆ త్యాగం ఎందుకొరకండి? మనపైన దయ చూపించే కదా, మనపైన ప్రేమ చూపించే కదా, మనపైన దీర్ఘశాంతం చూపించే కదా, సమాధాన మనస్సు ఆయన కలిగి ఉండబట్టే కదా మన మీద దయ చూపించగలిగాడు. అలాంటి దయను మనం కూడా కలిగి ఉండాలి. ఎందుకు అంటే, దయగలిగిన దేవుని నమ్ముకున్నాం, దయగలిగిన దేవుణ్ణి వెంబడిస్తున్నాం కాబట్టి. ఆయన వెంబడించేటువంటి మనలో ఆయన యొక్క గుణాలు ఏవి మనలో లేకపోతే మన సంఘంలో ఎందుకు ఉండాలి? ఇక్కడ అంటున్నాడు, యజమాని అంటున్నాడు, ఆ చెట్టు ఉండటం వల్ల ఫలించట్లేదు కాబట్టి భూమి ఎందుకు వ్యర్థమైపోవాలి? దాని సారం ఎందుకు వ్యర్థమైపోవాలి? అది నీ ప్రయాస ఎందుకు వ్యర్థమైపోవాలి?